పేరు పద్మ. నేను 2011లో భానోదయ కలంకరీ అనే సంస్థని స్థాపించడం జరిగింది. సో ఈ స్థాపించినప్పుడు నలుగురితో స్టార్ట్ చేశాను నేను. కానీ ఈరోజు నా 15 ఇయర్స్ అయిపోయింది. దాంట్లో కనీసం 120 మంది వర్క్ చేస్తున్నారు. ఎప్పుడు కలంకారీ అనేది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి పోషించబడుతోంది. అంటే రకరకాల చీరలు కానివ్వండి, రకరకాల దుప్పటాసు అంటే చున్నీలు, రకరకాల పెళ్ళిళ్ళ మ్యారేజెస్లో ఉపయోగించే అడ్డుతెరలు, ఇలాంటి వాటిని అన్నింటి కూడా తయారు చేయడం జరిగింది. సో మా దగ్గర వస్తున్న కస్టమర్స్ కొంచెం కొత్తగా ఏదైనా చేయాలి అని అనుకుంటున్నప్పుడు మామూలుగా రామాయణ మహాభారతాలు కానివ్వండి, మిగతావన్నీ కూడా మనము థీమ్స్ రూపంలో రాస్తూ ఉన్నాం అనమాట. అది దుపట్టాస్ మీద కానివ్వచ్చు, ఇలా వాల్ హ్యాంగింగ్స్ లాగా కానివ్వచ్చు, లేకపోతే చీరల మీద ఇలాగ మనం రాస్తూ ఉన్నాం అనమాట. ఎవరికైనా ఎక్కడైనా కావాలంటే వినాయకుడు, సీతారాముల కళ్యాణము, పట్టాభిషేకము, శ్రీనివాస కళ్యాణము ఇలాంటివి వేస్తున్నాం. ఇలాంటివి జరిగే ప్రాసెస్లో కంచి నుంచి శారీలు తీసుకొచ్చి సో దాని మీద స్క్రిప్ట్లో తెలుగు లిపిలో రామాయణాన్ని కంచి శారీ మీద రాయడం జరిగింది. గౌరవనీయులు శాసనసభ్యులు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి బహుకరించడం కోసమని నా దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు 2 శారీస్ పర్చేస్ చేయడం జరిగింది. దాంట్లో మనం మొన్న రాసిన స్క్రిప్ట్, రామాయణ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ శారీని వాళ్ళు నారా బ్రాహ్మణి గారికి బహుకరించడం జరిగింది. దాంట్లో రామాయణము అంటే విఘ్నేశ్వర ప్రార్థన నుంచి మొదలయ్యి రామాయణం మొత్తము దాంట్లో లిఖించడం జరిగిందండి. ఆ శారీని మొన్న దేవాంశు పుట్టినరోజు సందర్భంగా నారా బ్రాహ్మణి గారు తిరుమలకి విచ్చేసిన సందర్భంలో ఈ స్క్రిప్ట్ శారీని ధరించడం జరిగింది. సో దానివల్ల నాకు ఈ రోజున ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం జరిగింది. ఇంతకు ముందు రాష్ట్రపతి గారు తొలిసారిగా తిరుమలకి విచ్చేస్తున్న సందర్భంలో మా కలెక్టర్ గారు ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుంది అన్న ప్రాసెస్లో మనం ఏం చేసామంటే రాష్ట్రపతి గారికి ఆమె యొక్క బయోడేటాని పల్లు బ్లౌజ్లో ఇంగ్లీష్ లిపిలో రాయడం జరిగింది. సో దానిని మనం రాష్ట్రపతి గారికి బహుకరించడం జరిగింది. ఆ ప్రాసెస్లో రాష్ట్రపతి గారికి బహుకరించినప్పుడు ద్రౌపది ముర్ము గారికి దాని గురించి వివరించినప్పుడు ఆమె చాలా అభినందించారు, చాలా ఆశ్చర్యపోయారు. ఇది లిపిలో రాయడం జరిగిందని చాలా అంటే ఒక మహిళా సాధికారత సాధించినందుకు చాలా గర్వించదగ్గ విషయం అనేసి మమ్మల్ని చాలా పొగిడి అడిగి విజిటింగ్ కార్డ్ అది తీసుకోవడం జరిగింది. మార్చి 5వ తారీఖున వివిధగా అమృత్ మహోత్సవ్ అనే హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ వీవర్స్ని అందరినీ అసెంబ్ల్ చేసి 7 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ రావడం జరిగింది. అందులో 150 మందిలో ఒక 10 మంది మాత్రమే లైవ్ డెమోని ఇమ్మని చెప్పారు. ఆ లైవ్ డెమో ఇచ్చినప్పుడు నేను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కలంకారీ అనే దాంట్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. లైవ్ డెమోలో నా గురించి మొత్తం బయోడేటా రాసి అక్కడ పెట్టి ప్రతి ఒక్క స్టాల్ని కూడా ద్రౌపది ముర్ము గారు సందర్శించడం జరిగింది. 2 రోజులు ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవడం జరిగింది. స్వయంగా మేడం గారే వచ్చి మేము ఎలా చేస్తున్నాము ఏమి అని ప్రతి ఒక్క స్టాల్ దగ్గరికి వచ్చి చూడటం జరిగింది. ఆ చూసే ప్రాసెస్లో నా దగ్గర కూడా వచ్చినప్పుడు చాలా అభినందించడం జరిగింది. సో నాకు ఈ విషయం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నో రివార్డులు తీసుకున్నా కూడా ఒక ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు దగ్గరగా వచ్చి అవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. సాధారణ గృహిణిగా ఉన్న నేను ఈరోజు కలంకారీ అనే ఒక హాబీని, ఒక ఆర్ట్ అనే ఒక హాబీని తీసుకుని కలంకారీలో నేను ఉన్నందుకు ఈరోజు నాకు మన రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కానివ్వండి, అలాగే మన ఇప్పుడు నారా బ్రాహ్మణి గారు కట్టుకున్న శారీ వల్ల కావచ్చు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. సో దానికి నాకు చాలా సంతోషంగా ఉందండి.